మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతోంది తీవ్ర వాయుగుండం. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలుస్తోంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. ఇప్పటికే తిరుపతి జిల్లా చిట్టమూరు, ఏర్పేడు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేటలో వర్షాలు పడుతున్నాయి. అరణియార్, కాళంగి, మల్లెమడుగు రిజర్వాయర్ల నుంచి ముందస్తుగా అధికారులు నీటిని విడుదల చేశారు. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు IMD అధికారులు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, దిత్వా తుఫాన్ ఈ రోజు మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే ఛాన్స్ ఉందా? దీని ప్రభావం తిరుపతి జిల్లాలో అలాగే ఏపీ అంతటా ఏ విధంగా ఉండబోతోంది? రాధిక, దిత్వా తుఫాన్ ప్రభావ ఫలితంగా నిన్న రాత్రి భారీ వర్షాలు ఏదైతే సముద్ర తీర ప్రాంతానికి సంబంధించిన నెల్లూరు, అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 30 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైన పరిస్థితి. వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షాలు నమోదయ్యాయి. తిరుపతిలోను, తిరుమలలోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతం తిరుపతిలో మన వాతావరణం పూర్తిగా ఇటు చిరుజల్లులు, తుంపర్లు పడుతున్న పరిస్థితి. అయితే తిరుమలలో మాత్రం భారీగా ఉదయం నుంచి ఓ రకమైన వర్షం, మోస్తరు వర్షం కురవడంతో భక్తులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే వాతావరణం నెలకొంది. గంటకు ఒకసారి ఒక 5 నిమిషాల పాటు వర్షం కురిసి ఆ తర్వాత తుంపర్లతో కూడిన వర్షాలు కురుస్తున్న పరిస్థితి. దీంతో ప్రజలు దైనందిక కార్యక్రమాలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఏదైతే దిత్వా తుఫాన్ ప్రభావము తీవ్రంగా ఉంటుందని భావించిన కలెక్టర్ విద్యాసంస్థలకు పూర్తిగా ఇంటర్మీడియట్ వరకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు విద్యాసంస్థలు పూర్తిగా మూసివేశారు. మరోవైపు కేవలం యూనివర్సిటీలు మాత్రమే నడుస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ వర్ష ప్రభావం ఫలితం ఇంకా తమిళనాడులో 5 రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఏదైతే తిరువల్లూరు జిల్లాలో 5వ తేదీ వరకు వర్షాలు ఉంటాయని చెప్పారు. దీంతోపాటు రానున్న 24 గంటల్లో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. నాగపట్నం, క్యారేకల్, పుదుచ్చేరి, కడలూరు, ఓడరేవులకు 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చెన్నై, ఎన్నూరు, పంబన్, తుత్తుకుడి, కాటేపల్లి, ఓడరేవులకు 4వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలకు ఏదైతే దిత్వా తుఫాన్ ఫలితంగా తమిళనాడులో కురిసిన 9 జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు 3 మరణించారు. 38 సహాయక శిబిరాల్లో 3000 మందికి పైగా వసతి అధికారులు కల్పించారు. తుత్తుకుడిలో గోడకూలి ఒకరు, తంజావూరులో గోడకూలి ఒకరు, మైలాడుదిత్తూరులో విద్యుత్కు షాక్ గురై ఒకరు, మొత్తం 3 మరణించినట్లు ఏదైతే తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడులో వర్షాల కారణంగా తమిళనాడు వ్యాప్తంగా 150 వరకు పశువులు మరణించగా 230 ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయంటూ కూడా అధికారులు ప్రకటించిన నేపథ్యం. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య, అదేవిధంగా కడప, ఈ జిల్లాల్లో పూర్తి స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు భారీ వర్షాలు అయితే నమోదు కాలేదు. కానీ ఏదైతే పూర్తి స్థాయిలో వాయుగుండం బలహీనపడి తీరం దాటిన పరిస్థితుల్లో లేకపోతే సముద్రంలోనే బలహీనపడిపోతుందా అన్న కారణం మీద ఇప్పటికీ వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టమైన ప్రకటన ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒకవైపు ఇస్రో మాత్రం తీరం దాటుతుందని చెప్తుంటే మరోవైపు వాతావరణ నిపుణులు ఏదైతే అక్కడే సముద్రంలోనే బలహీనపడిపోతుందని చెప్తున్నారు. ఏదైతే వాతావరణం మాత్రం పూర్తిగా ముసురు పట్టిన రీతిలో ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ మామిడి తోటల రైతులు, అదేవిధంగా మిగతా పండ్ల తోట రైతులు, ఇది ఏదైతే పుష్పించే సీజన్ కావడంతో ఏదైతే దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండలు లేకపోవడంతో అనేక రోగాలు పంటలకు వస్తాయని, అదేవిధంగా టమోటా రైతులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముసురు పట్టిన వాతావరణం వల్ల టమోటా పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది ఈ వర్షాల వల్ల అంటున్నారు. ఇప్పుడే కొంత ధర పెరిగి రైతులకు గిట్టుబాటు ధర వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యం మరో 3 రోజుల పాటు ఇలాంటి వాతావరణం ఉండే అవకాశం ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే అధికారులు ఏదైతే ఈ రోజు కానీ రేపు కానీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నారు. ఇందుకోసం ఏదైతే ఇప్పటికే కాలంగి రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్, అరణియార్ డ్యాముల్లో
నుంచి నీటిని బయటికి పంపుతున్న పరిస్థితి. ఏదైతే ఇప్పటికే గత వర్షాల వల్ల చెరువులతో పాటు కుంటలు అదేవిధంగా డ్యాములు పూర్తిగా నిండిన పరిస్థితిలో ఏదైనా అదనపు వాటరు ఏదైనా భారీగా వరద వస్తే అవి ఇబ్బంది, ముఖ్యంగా గేట్లు బలహీనంగా ఉన్న కాలంగి రిజర్వాయర్ కానీ అర్నయార్ కానీ దెబ్బతినే అవకాశం ఉందని భావించి ముందుగానే 400 క్యూసెక్ల నీటిని ఆయా డ్యాముల నుంచి బయటికి పంపుతున్నారు. ఇన్ఫ్లో కూడా 250-300 వరకు ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే పంపడానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా ప్రత్యేకంగా ఆర్నయార్ డ్యామ్తో పాటు ఇతర ప్రాంతాలను పరిశీలించారు. ఇతర డ్యాములను పరిశీలించి అక్కడ పటిష్టంగా భద్రత ఏర్పాట్ల గురించి అధికారులను స్థానిక పోలీసు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా కాలువల ఏదైతే కాజువేల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట అటు ఇటు బందోబస్తు కూడా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందువల్ల ఆయా ప్రాంతాల్లో ఒక కానిస్టేబుల్తో పాటు అదేవిధంగా రెవెన్యూ వారిని పూర్తి స్థాయిలో ఒక గ్రామానికి ఒక ఇద్దరిని ఉంచి వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ తుఫాను వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చెరువు కట్టలు బలహీనంగా ఉన్న చోట కూడా పోలీసులను అదేవిధంగా ఇరిగేషన్ వారిని ఒకరిని ఉంచి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నామని ఎస్పీ ప్రకటించాడు. మొత్తం మీద అయితే యంత్రాంగం సిద్ధంగా ఉంది ఈ తుఫాను పరిస్థితిని ఎదుర్కోవడానికి. కానీ తుఫాను ప్రభావం మాత్రం అంతంత మాత్రంగా ఉందని కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ దామోదర్.